లోకహితార్థం కొందరికి కనువిప్పు కలగడానికి ఇలాంటి కొన్ని సంఘటనలు జరగక తప్పదు దేవి. నేల మీద వటవృక్షం మొలకెత్తడానికి కూడా నింగిలోని నీటి చుక్క అవసరమవుతుంది. అలాంటప్పుడు సమస్యలు పరిష్కరించబడడానికి కూడా కారణాలు కావాలి కదా. అర్థమైంది స్వామి. సమస్యలు లేనప్పుడు చింత ఉండదు. చింత అనేది లేకపోతే భయం, భక్తి ఉండదు. అవి లేనప్పుడు శక్తి సామర్థ్యాలకు విలువ ఉండదు. వాటి విలువ తెలియాలన్నా, పెరగాలన్నా అనివార్య సంఘటనలు జరగాల్సిందే. అద్భుతాలు ఆవిష్కరించాల్సిందే. ఆ సందర్భం ఆసన్నమైంది. నందీశ్వర, లే. సమయం ఆసన్నమైంది. నీ ప్రతాపాన్ని చూపించు. అమ్మా, వెళ్దాం పదండి. అలాగే బాబు.
హలో థ్యాంక్స్. ఎందుకండి? మా నాన్న నా మీద కోప్పడకుండా పూల కోసం వెళ్ళానని చెప్పి నన్ను సేవ్ చేసినందుకు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? దేనికోసం వెళ్ళావు? సార్, కార్తీక పౌర్ణమి రోజు శివుడికి జల్లెడ పూలతో పూజ చేస్తే మంచిదని ఎవరో చెప్పారంట. అందుకే ఆ పూల కోసం వెళ్ళింది సార్. జాతరలో జరిగినట్టు జరగకూడదని అలా చెప్పాను. ఏంటండి అలా చూస్తున్నారు? నేను అనుకున్నంత బ్యాడ్ పర్సన్వి కాదు నువ్వు. నా మీద మీకు ఒపీనియన్ మారిందా? పుట్టలో నుంచి నాగరాజు రావడం చూసిన అదృష్టం అనుకుంటానండి. నమ్మలేకపోతున్నానండి. దేనికి? మీరిలా నవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్స్ నాగరాజా, థ్యాంక్స్ అ లాట్. సరే కానీ ఆవిడెవరో కార్లోంచి దిగగానే వాళ్ళని చూసి నువ్వెందుకు దాక్కున్నావు? మాట్లాడవేంటి? చెప్పు. నేను దాక్కోవడం ఏంటి? నో నో, ఇట్స్ నథింగ్. నేను చూశాను. ఆ కార్లో వచ్చిన ఆవిడ ఎవరు? ఆవిడ నాకు తెలీదు. తెలియకుండా ఆవిడని చూసి ఎందుకు టెన్షన్ పడ్డావు? అయ్యో, టెన్షనా? నో, అదేం లేదు. నిజం చెప్పు, ఆవిడ ఎవరు? ఆవిడకు నీకు ఏంటి సంబంధం? ఎందుకు ఆవిడని చూసి దాక్కున్నావు? అయ్యో బాబోయ్, ర్యాపిడ్ ఫైర్ లో కూడా ఇంత ఫాస్ట్ గా క్వశ్చన్స్ అడగరండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ క్వశ్చన్స్ తర్వాత అడగను గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆవిడతో మీ నాన్నగారు మాట్లాడారు. ఆవిడెవరో మీ నాన్నగారు తెలుసా? నువ్వు ఈ ఊర్లో ఎక్కువసేపు ఉంటే నువ్వున్నంత వరకు నేను ఊరి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఎలా తెలుసు? ఏ విధంగా తెలుసు? ఎలా తెలుసో ఏ విధంగా తెలుసో నాకు తెలీదు. ముందు నువ్వెందుకు దాక్కున్నావో అది చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదండి. భలేవారండి మీరు. పదండి, అందరు అక్కడ పూజ చేస్తున్నారు. ఏ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెట్టు చాటుకి ఎందుకు వెళ్తారండి? అందుకే. అందుకే అంటే ఎందుకు? ఇప్పుడు ఎలా చెప్పాలండి? అందుకేనండి. అదే నాకు తెలియాలి. ఎందుకు వెళ్ళావు? మీతో అవన్నీ చెప్పలేనండి, అర్థం చేసుకోండి. ఆహా, ఇలా మాటలు చెప్పి ఎస్కేప్ అవుదామనుకుంటున్నావా? కుదరవు. ముందు ఏం జరిగిందో నాకు తెలియాలి. అంతే అంటారా? ఖచ్చితంగా అంతే. ఇప్పుడు అవసరం అయినప్పుడు మీ నాన్నగారైనా చెట్టు చాటుకి వెళ్లాల్సిందే. మా నాన్న ఎందుకు చెట్టు చాటుకు వెళ్తారు? నాకు అర్థం కాలేదు. అబ్బా, అర్థం చేసుకోకపోతే ఎలా అండి? కడుపు ఉబ్బిపోయి వెళ్ళానండి. మరందుకే చెప్పనంది. బుధవారం అంటే బుధుడు. బుధుడుకు అధిపతి శ్రీ మహావిష్ణువు.
ఆ విష్ణు శయనించేది ఆదిశేషుడి మీద. కాబట్టి ఆదిశేషుడి నిలయమైన నాగలోకాన్ని అభిషేకించడానికి స్వయంగా కామధేనువే ఈ నగరానికి తరలి వస్తుంది. అక్షర అభిషేకాన్ని దర్శించి ధరించేదెవరో నాకు తెలుసు శివయ్య. ఓం నమ శివాయ. ఆ కామధేనువే దిగివచ్చి క్షీరాభిషేకం చేస్తోందండి. అవును మంజరి, ఇది మన సర్పజాతి చేసుకున్న అదృష్టం. నా మల్లిని మర్చిపోయి నేను చిందులు వేస్తున్నానేంటి? ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడ మళ్ళీ లేకుండా పోయింది. అక్క, మా జన్మ ధన్యమైపోయింది. ప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుద్ధానందిత రుద్ర ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర మహాశక్తి రుద్ర. ఆ గుడిలోకి ప్రవేశించడం అంత సులువు కాదు. ఆ గుడిని తెరవడానికి అవసరమైన తాళం చెవి ఆ గుడిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్న
నాగుల దగ్గరుంది. మామూలు రోజుల కన్నా నాగుల చవితి రోజున ఆ తాళం చెవి సంపాదిస్తే నీ పని సులువవుతుంది. శక్తిపీఠ సంరక్షణ రుద్ర, శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర, శక్తిపీఠ సంరక్షణ రుద్ర, సంపవిత్ర జన్మాంకిత రుద్ర, క్షాత్ర ధర్మ ఖడ్గాయుధ రుద్ర. నాగరాజా, గుడిలోకి ప్రవేశించడానికి కావలసిన తాళం చెవి ఇందులో ఉంది. మీ ఆధీనంలో ఉండే పెట్టే ఇక్కడికెందుకు వచ్చింది? ప్రతి నాగుల చవితికి ఈ తాళం చెవి పుట్టలోకి వెళ్ళొస్తుందన్న విషయం మర్చిపోయావా ఫణీంద్ర? మళ్ళీ లేకపోవడంతో నాకు తెలిసిన విషయాలన్నీ గుర్తురావడం లేదు. అన్నీ మర్చిపోతున్నాను. ఆ తాళం చెవి రక్షణ బాధ్యత నీది. ఆ తాళం చెవి పుట్టలోకి చేరి దాని వెలుగు కొండ మీదున్న గుడిని తాకుతుంది. తర్వాత వచ్చి ఈ పెట్టెలో చేరుతుంది. అది తిరిగి వచ్చే వరకు దాని రక్షణ బాధ్యత నువ్వే చూడాలి. వెళ్ళి దాన్ని జాగ్రత్తగా రక్షించు. అలాగే నాగరాజా. ఆ గుడిని తెరవడానికి అవసరమైన తాళం చెవి ఆ గుడిని కంటికి రెప్పలా కాపలా కాస్తున్న నాగుల దగ్గరుంది. గుడికి సంబంధించిన తాళం చెవి పుట్టలో ఉందన్నమాట. నాలాంటి వాళ్ళు పుట్టని తాకకుండా నాగరక్షా బంధం ఉందన్నమాట.
తాళం చెవి నాకు తీసుకొచ్చి ఇచ్చేది ఎవరు? 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 చేతికి నాగరక్ష బంధం ఉంది అంటే తాళం తీయడానికే వీడు ఉపయోగపడతాడు. ఎలా ఎలా వీడి చేత తీయించాలి? ఎలా ఎలా ఎలా? రప్పిస్తా రప్పిస్తా, వీడి చేతే తాళం తీయిస్తా.